హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే ఐఫోన్ 17 టిప్స్ అండ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మీరైతే ఏ ఐఫోన్ కొన్నా మీరైతే ఈ వీడియో అయితే చూడండి. మరి మీరు ఒకవేళ 16 కొన్నా, 17 కొన్నా, లేదంటే 15 కొన్నా ఈ వీడియోని అయితే మీరు అయితే చూడండి. ఆల్మోస్ట్ సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నిట్లో. కాబట్టి ఈ టిప్స్ అండ్ టిప్స్ అయితే మీరైతే తప్పకుండా మిస్ అయితే చేయకండి. మీ ఐఫోన్ లో కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఐఫోన్ కూడా యూజ్ చేయడానికి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి ఇదే మరి ఐఫోన్ 17 మరి కలర్ అయితే మనం అయితే పింక్ కలర్ అయితే తీసుకున్నాం. ప్రీవియస్ జనరేషన్ కు ఈ జనరేషన్కి అయితే మనకైతే పెద్ద తేడానైతే ఏముండదు. మరి డిస్ప్లే అయితే 6.3 ఇంచెస్ డిస్ప్లే అనేది ఇచ్చిల్లు. మనకి సూపర్ రెడీనా XDR డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 120 Hz ప్రోమోషన్ డిస్ప్లే అనేది ఇచ్చిల్లు. మనకి దీంట్లో అయితే రిఫ్రెష్ రేట్ కూడా మంచిగా ఉన్నది. మనకి డిస్ప్లేలో మంచిగా ఇచ్చిల్లు. సార్ అయితే 3000 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. సిరామిక్ షీల్డ్ 2 అయితే వాడతారు మరి ఫోన్లో అయితే. ఐఫోన్ 16కి 17కి అయితే మనకి లైటింగ్ కోటింగ్ కూడా ఇచ్చిల్లు, యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అని. ఇప్పుడైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకు ఫోన్లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూసి కదా ఎట్లా ఉన్నదో మరి స్క్రీన్ మీద అయితే. ఇట్లనైతే మీరు కూడా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా సెట్ చేసుకోవాలనుకుంటే మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి నేనైతే సింపుల్గా అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మరి ఇప్పుడైతే మనం అయితే సింపుల్గా అయితే యూజర్ ఇంటర్ఫేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి iOS 26 అయితే ఇచ్చిల్లు. అంటే మొత్తం మీద గ్లాస్ లెక్క ఉన్నది మొత్తం. మరి ఇప్పుడు చూడండి, మనం అయితే పైనుంచి ఇట్లా కిందికి అంటే ఇట్లా గ్లాస్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. చూడండి, మీకైతే ఐకాన్స్ మీదకి వచ్చినప్పుడు అయితే కొంచెం క్లియర్ అయితే అవుపిస్తుంది. మనకైతే ఇట్లా ఐకాన్ మీద అయితే యానిమేషన్ లెక్క వస్తుంది. అది గ్లాస్ లెక్క సేమ్ మనం గ్లాస్ ఎట్లుంటుందో అట్లనైతే ఈ ఐఫోన్ వాళ్ళు అయితే డిజైన్ అయితే చేసిళ్ళు. మరి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. మీకైతే ఈ iOS 26 అయితే ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్లలో కామెంట్ చేసి అయితే చెప్పండి. మరి iOS 17 బాగున్నది. మరి నాకైతే మస్తు నచ్చింది. మరి మీకు నచ్చిందో నచ్చలేదో చెప్పండి. మరి మీరైతే ఇప్పుడైతే మనమైతే యానిమేషన్స్ కూడా చూసుకున్నట్టయితే ఇంకా స్మూత్ అయితే చేసిళ్ళు. iOS 26లో మనకి మస్తు స్మూత్ అయితే చేసిళ్ళు. యానిమేషన్స్ కూడా ఎంత స్మూత్ అంటే చూడండి, మరి అంత స్మూత్ అయితే చేసిళ్ళు. సింపుల్గా ఇట్లా వేరే ఫోన్స్లలో అంత స్మూత్ అయితే ఉండేది, అంత స్మూత్ అయితే చేసిళ్ళు ఈ ఫోన్లో మనకి. ఇంకా న్యూ వాల్పేపర్స్ కూడా ఇచ్చారు మనకి. వాల్పేపర్స్ అయితే చూద్దాం. మరి వాల్పేపర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి ఇందులోనైతే కొన్ని వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఇవి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి iOS 26 వాల్పేపర్స్ కూడా ఇచ్చిండు మనకి. దీంట్లోనైతే ఈ బిల్డింగ్ వాల్పేపర్ అయితే బాగున్నది. మరి ఇదైతే సెట్ చేసుకున్నాం. మనమైతే దీన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో ఇది కూడా వాళ్ళైతే ఇచ్చిండు. ఇంకా కస్టమైజ్ చేసుకొని ఇట్లా క్లాగ్ మనమైతే కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇట్లా లార్జ్ చేయాలంటే చేసుకోవచ్చు. చిన్న చేయాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇట్లా బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ వెయిట్ చేసి, లేదు సన్నగా కావాలనుకుంటే సన్నగా కూడా మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నట్టయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ వాల్పేపర్ని మనం అయితే 3D లెక్క కూడా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. 3D ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది మనకైతే. చూడండి, ఇప్పుడైతే నేనైతే 3D లెక్కనైతే కన్వర్ట్ అయితే చేసిన. ఇప్పుడైతే మనకి ఇట్లా బయటకు వచ్చిన అయితే ఆఫీస్ మొత్తం అయితే ఈ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిల్లు. మరి మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కింద కామెంట్స్లలో చెప్పండి. ఇంకా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకైతే క్లాక్ యానిమేషన్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ అయితే క్లాక్ యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిల్లు. ఇంకా మనం పైకన్నా ఇట్లా చిన్నగా అయిపోతాను క్లాక్, అట్లా మంచిగా అయితే ఉన్నది. మీకు ఎట్లా అనిపించిందో మరి మీరైతే కామెంట్స్లలో అన్నీ అయితే చెప్పండి. మరి ఈ iOS 26 అప్డేట్లు అయితే మస్తు అయితే ఇచ్చారు మరి iOS వాళ్ళు అయితే బాగున్నది. మరి ఇప్పుడైతే నార్మల్గా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా మీరైతే ఈ బిల్డింగ్ని అయితే మనం కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కస్టమైజ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. మరి అంటే మీకు కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మనకైతే ఐకాన్స్ కస్టమైజేషన్ అయితే ఇచ్చిల్లు. ఇప్పుడైతే ఐకాన్స్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. మీరైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఇట్లా అయితే ఉంటే సెలెక్ట్ అయితే చేసుకుంటే మొత్తం షాడోస్ లెక్క అయితే వస్తుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ అయితే మనకైతే ఇట్లనైతే ఉండేది, మొత్తం గ్లాస్ లెక్క అయితే ఇచ్చిల్లు. మరి ఇది కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరైతే ఇంకా పెద్ద కాలం కూడా పెద్ద కూడా పెట్టుకోవచ్చు. మనమైతే ఐకాన్స్ అయితే పెద్దగా పెడితే మాత్రం వాటి నేమ్స్ అయితే ఆఫీసులో కిందనైతే పెద్దగానైతే పెట్టుకుంటే మీకు నేమ్స్ ఆఫియాలనుకుంటే చిన్నగానైతే పెట్టుకోండి. మరి ఇంకా మనమైతే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే 2 సార్లు నొక్కితే మాత్రం మనకైతే కెమెరా ఓపెన్ అయ్యేటట్టు అయితే మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే చాలా ఫంక్షన్స్ ఇచ్చిల్లు. మనమైతే కెమెరాని అయితే పెట్టుకుందాం. మరి కెమెరా పెట్టుకుంటే మనకైతే 2 సార్లు ఇట్లా బ్యాక్ సైడ్ నొక్కుతాం, మనకైతే కెమెరా అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ ఫంక్షన్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకా మీకు నచ్చితే మాత్రం యూజ్ అయితే చేసుకోండి. మరి కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకి యాపిల్ AI ఫీచర్స్ అయితే అంత మంచిగా అయితే వర్క్ అయితే. మరి కొంచెం అయితే కొన్ని రోజుల తర్వాత ఆప్టిమైజేషన్ అయితే చేసి మంచిగా అయితే చేస్తారు. సర్కిల్ టు సెర్చ్ చేయాలంటే మనం అయితే స్క్రీన్ షాట్ తీసి దాని తర్వాత మనమైతే సర్కిల్ టు సెర్చ్ అయితే చేయొచ్చు. దీంట్లోనైతే మనమైతే ఇప్పుడైతే కొంచెం సేపు అయితే లోడింగ్ అయితే తీసుకున్నాను. మరి కొంచెం లోడింగ్ తీసుకున్న తర్వాత మనకు దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మరి మనం ఐఫోన్ ఫోటో తీసినాం కాబట్టి మొత్తం ఐఫోన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మరి ఇంకా మనకి కెమెరాలో ఇప్పుడు కెమెరా కంట్రోల్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి దాంట్లో కూడా మనకైతే సర్కిల్ టు సర్చ్ ఇచ్చిల్లు. మరి దాన్ని కూడా మనం అయితే ఫోటో తీసి ఇట్లా సర్కిల్ అయితే చేస్తే మనకి మళ్ళీ దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వచ్చేస్తుంది. మరి మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. మనకి కెమెరాస్ కూడా ఇంప్రూవ్ అయితే చేసింది. మరి కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే ఇవైతే చూడండి. మరి దీంట్లో బ్యాటరీ అయితే మనకి 3700 mAh బ్యాటరీ అయితే ఉన్నది మనకు ఆల్మోస్ట్.
40 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకి. దీంట్లో మ్యాక్సేఫ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి ఈ ఫోన్లోనైతే. ఇంకా మనకి దీంట్లోనైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకి ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి A19 బయోనిక్ చిప్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రూ స్కోర్ అయితే ఆల్మోస్ట్ 21 lakhs అయితే ఇచ్చింది మనకి అండ్రూ స్కోర్ అయితే. డే టు డే యూసేజ్లో మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. BGMI అయితే మీకు అయితే 90 FPS అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. 120 FPS అయితే మనకి ఫ్యూచర్లో ఇస్తారు అనుకుంటా. ఇప్పుడే మనకి 90 FPS అయితే అన్లాక్ అయితే చేసారు. మరి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది మనకి ఈ ఫోన్లో. మనకి ఫోన్లో మాత్రం 5 fingers సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. అంటే మీరు 5 fingers అయితే ఒక్కసారి పెట్టి అయితే వాడుకోవచ్చు మరి ఫోన్ అయితే. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనకి. ఇంకా హ్యాప్టిక్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి మనకి. ఈ వీడియో నచ్చితే మీరు అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ బాయ్.